ఇచ్చిన పుస్తకం అనో నన్ను ప్రభావితం చేసిన పుస్తకం అనో ఒక్కటి ఉంటుంది అని నేను అనుకోను. ఎవరికైనా సరే ప్రతి వాళ్ళకి చాలా పుస్తకాలు ఉంటాయి. అసలు రీడింగ్ కల్చర్లోనే మనం ఎదుగుతున్న కొద్దీ, మన మెదడు పెరుగుతున్న కొద్దీ, మన వయసు పెరుగుతున్న కొద్దీ చాలా మార్పు వస్తూ ఉంటుంది. మొదట్లో ఏం చదివాము, మధ్యలో ఏం చదివాము, చివరిలో ఏం చదివాము అంటే వయసు రీత్యా చూసుకుంటే చాలా మార్పు ఉంటుంది దాంట్లో. అది అందరికీ ఉంటుంది కనుక ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి ఉంటుంది. ఒక్కొక్కసారి మనం 20 సంవత్సరాలప్పుడు చదివిన పుస్తకం తర్వాత 40 సంవత్సరాలకు 45 సంవత్సరాలప్పుడు చదివితే అసలు ఏమాత్రం నచ్చకపోయే అవకాశం కూడా ఉంటుంది. కనుక ప్రభావితం అనే అంశం శాశ్వతం కాదేమో అని నేను బలంగా నమ్ముతున్నాను. అంటే ఏ పుస్తకము అంత పూర్తిగా ఒక జీవితం మొత్తాన్ని మార్చి ఒక జీవితాంతం గుర్తుండిపోయే పుస్తకం, ప్రభావితం చేసే పుస్తకం ఉంటుంది అని నేను అనుకోను. అంటే ఇది మామూలుగా అయితే మా చిన్నప్పుడు ఎలక్యూషన్ ఉండేది, మన కత్తి గొప్పదా కలం గొప్పదా అని. అట్లా ఇప్పుడు ఇది కూడా అట్లాంటి ఎలక్యూషన్ కాకుండా ఉండాలి అంటే మాత్రం అంటే మనం అసలు రీడింగ్ కల్చర్కి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎట్లా అంటే నాకు సంబంధించినంతవరకు చూసుకుంటే మా ఇంట్లో మా అమ్మ నాన్నకి బాగా రీడింగ్ హ్యాబిట్ ఉండేది. మా ఇంట్లో చాలా పుస్తకాలు ఉండేవి. అయితే అది ఎట్లాంటిది అంటే డిటెక్టివ్ పుస్తకాలు బాగా ఉండేవి. అప్పట్లో వచ్చే వారపత్రిక, ఆంధ్రప్రభ సీరియల్స్ ఉండేవి. నేను చదివిన మొదటి సీరియల్గా నాకు ఒక సీరియల్ గుర్తు, పచ్చని కలశంలో మేలి ముత్యాలు అనేది. రచయిత్రి ఎవరో నాకు పేరు కూడా గుర్తులేదు. అది నేను మొదటగా చదివినటువంటి సీరియల్ అది. ఆ తర్వాత చిన్నగా నేను కొంచెం ఎదిగాక నేను ప్రధానంగా ఇంగ్లీషు నవలలు అంటే జేమ్స్ హ్యాడ్లీ చేజ్ని ఒక్క రోజులో 8 నవలలు చదివిన సందర్భాలు. అంటే జేమ్స్ హ్యాడ్లీ చేజ్ 190, 180, 200 పేజీల మధ్యలోనే ఉంటాయి. ఒక్క రోజులో 8 నవలలు, 7 నవలలు చదివిన సందర్భాలు ఉన్నాయి. అట్లా హెరాల్డ్ రాబిన్స్ అట్నుంచి కొంచెం తర్వాత సీరియస్ లిటరేచర్ వైపు మళ్ళడం. ఆ సీరియస్ లిటరేచర్ వైపు మళ్ళే క్రమంలో ముందు ఎండమూరి వీరనాథ్, మల్లాది వెంకటరమణమూర్తి వచ్చి ఆ తర్వాత చలం, వడ్డెర చండీదాస్ ఇట్లా వీళ్ళ వచ్చి ఆ కల్చర్ అట్లా మారుతూ వచ్చింది. ఆ మారుతూ వచ్చే క్రమంలో ఇప్పటివరకు అయితే చాలా అడ్వాన్స్ అయ్యాము. అంటే యూరోపియన్ రైటర్స్ని కావచ్చు, అంటే కాఫ్కా లాంటి వాళ్ళని, జేమ్స్ జాయిస్ లాంటి వాళ్ళని చదువుకోవడం, ఇదంతా కూడా అలా మారుతూ వచ్చింది. అంటే ఎక్కడ పచ్చని కలశంలో మేలి ముత్యాలు, ఎక్కడి కాఫ్కా, ఈ జర్నీ చూసుకుంటే ఒక్క పుస్తకం ప్రభావితం చేయడం కానీ, ఒక్క పుస్తకం మార్చేయడం అనేది కానీ ఎప్పుడే రకరకాల పద్ధతుల్లో ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క రకంగా ఇంప్రెస్ చేస్తుంది. ఆ ఇంప్రెషన్స్ అన్నీ కూడా మళ్ళీ అట్లా మిగిలిపోతాయి తర్వాత అది. కనుక ఎవరికైనా సరే నేనైతే అంటే మరి వీళ్ళందరూ ఏకీభవిస్తారో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఒక్కటే పుస్తకం ప్రభావితం చేయడమో నచ్చడమో అనేది ఉంటుంది అనేది నేను అనుకోవట్లేదు. నాకైతే అసలు ఈ సెషన్ నేను ఒకవేళ నాకు పూర్తి అధికారం ఇస్తే నాకు నచ్చని పుస్తకం అని ఎవరైనా చెప్తారా అనేది నా కోరిక. అదే టాపిక్గా పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఎవరు చెప్పరు అది, కానీ చెప్పగలిగితే బాగుంటుంది. నచ్చని పుస్తకం అంటే ఒక దశలో నచ్చి ఇంకో దశలో నచ్చకపోవడం కూడా ఉంటుందని నేను ఇందాక చెప్పినట్టుగా ఉంటుంది. అట్లా అసలు పూర్తిగానే కొన్ని పాపులర్ పుస్తకాలు ఉంటాయి, బాగా ఫేమస్ అయిన పుస్తకాలు, కానీ మనకు నచ్చవు. అది సినిమాల విషయంలో జరుగుతుంది కానీ నవలల విషయంలో ఎవరు చెప్పరు. ఈ బాహుబలి చెత్త సినిమా అని అనగలుగుతారు, లేకపోతే ఘరానా మొగుడు చెత్త సినిమా అని అడుగు. ఎందుకంటే ఇవన్నీ హిట్ సినిమాలు కనుక. పుష్ప ఉందనుకోండి, పుష్పాన్ని కూడా పరమ చెత్త సినిమా అనేవాళ్ళు ఉంటారు, కానీ సూపర్ హిట్ సినిమా 1000 కోట్లు వచ్చేసి ఉంటుంది. అట్లా నవలలకు సంబంధించి ఎవరు మాట్లాడరు. ఒక సూపర్ హిట్ నవలని ఇది చెత్త నవల, నాకు నచ్చలేదు అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. లేదు సీరియస్ సాహిత్యంలో చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. నా కోటా టైం అయిపోతుందేమో నాకు తెలీదు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను కరుణకుమార్ గారిని మాట్లాడాల్సింది. అందరికీ నమస్కారం. ఎగ్జిబిషన్లో తిరిగి కాళ్ళు నొప్పులతో కూర్చున్న వాళ్ళు కాకుండా ఈ ప్రసంగాలు కూడా వినడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారని నమ్మకంతో నా ప్రసంగం మొదలు పెడుతున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. పుస్తకం గురించి చెప్పాలంటే ఒక చిన్న కథ చెప్పాలి. నాకు లాస్ట్ ఇయర్ సైట్ వచ్చింది. సైట్ వస్తే కళ్ళద్దాలు పెట్టించుకుందామా లేకపోతే లేజర్ చేయించుకుందామా, ఏం చేద్దాం అనే ఒక మీమాంసలో ఉన్నప్పుడు ఒక మిత్రుడు, నాకు కళ్ళ డాక్టర్ తెలుసు, తీసుకెళ్తాను, చాలా మంచి డాక్టర్ అని చెప్పి తీసుకెళ్ళాడు. ఆయన కళ్ళు చూపించిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, ఓకే ఫైన్, మీకు కళ్ళద్దాలు అవసరం లేదు, సర్జరీ అవసరం లేదు, మంచి పని చేశారు, మీరు నా దగ్గరికి వచ్చారు, నేను ఓన్లీ డ్రాప్స్ వేస్తాను, డ్రాప్స్ వేస్తే మొత్తం ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోద్దని చెప్తే నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంతే, కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిన పని లేదు, లేజర్ అంటే అదంతా పెద్ద తలనొప్పి, ఆపరేషన్లు ఇవన్నీ లేకుండా ఉంటాయి కదా అని చెప్పి ఓకే అన్నాను. సరే డాక్టర్, నేను మీలాంటి డాక్టర్ గురించే చూస్తాను అన్నప్పుడు ఆయన సరే అన్నాడు, డ్రాప్స్ వేశాడు.
ఒక 20 నిమిషాలు కూర్చోమన్నాడు. 20 నిమిషాల తర్వాత ఎలా ఉందన్నాడు. నేను పుల్లగా ఉంది డాక్టర్ అని చెప్పాను. ఆయన నోట్లో పోసాడు 2 డ్రాప్స్. సో ఆయన కళ్ళ డాక్టరు. సో పుస్తకం కూడా అలాంటిదే. మనం ఏ పుస్తకం చదువుతున్నాం, మన చూపు అంటే ఇందాక ప్రశాంత్ గారు చెప్పినప్పుడు చిన్నప్పటి నుండి అంటే మనకి ఫస్ట్ ఊహ వచ్చినప్పుడు మనం చదివే మొదటి పుస్తకం దగ్గర నుండి ఇప్పుడు చదువుతున్న పుస్తకం దాకా మన అభిరుచులు మారొచ్చు. మన తాలూకా చూసే చూపు, దృక్కోణం ఇదంతా కూడా మనం చదివే పుస్తకాల ద్వారానే మారుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు ఫార్మల్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ. ఈరోజు నేను ఒక పుస్తకం వెలువరించాను, సవర్లకొండ అనే ఒక కథా సంపుటి వెలువరించాను, ఒక 5 సినిమాలు తీశాను. సో ఇదంతా కూడా నాకు భిక్ష పెట్టింది ఏంటంటే పుస్తకం అనే చెప్తాను. ఆ పుస్తకాల్లో నేను 3 చెప్దాం అనుకుంటున్నాను. ఈ టాపిక్ నచ్చినవి, మెచ్చినవి, ప్రభావితం చేసింది. నచ్చిన పుస్తకం అంటే అందరూ టీనేజర్లో మొదలుపెట్టినట్టుగానే నేను మొదలుపెట్టిన మొట్టమొదటి పుస్తకం, నన్ను విపరీతంగా నచ్చిన పుస్తకం, నన్ను ఇన్స్పైర్ చేసిన పుస్తకం అంటే ఎండమూరి వీరేంద్రనాథ్ గారిది డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు. ఆ పుస్తకం ఇప్పుడు నచ్చుతుందా నచ్చదా అని ప్రసాద్ గారు అనేట్లు చెప్తే ఇప్పుడు నచ్చదు ఆ పుస్తకం. బట్ ఆ రోజుకైతే అది ఫస్ట్ నచ్చిన పుస్తకం. తర్వాత మెచ్చిన పుస్తకం అని చూస్తే వాడరేవు చినవీరభద్రుడు గారు ప్రచురించిన 100 ఏళ్ల తెలుగు కథ అనే దాంట్లో నేను చదివిన అనేక షార్ట్ స్టోరీస్లో నాకు మొట్టమొదటిసారి బాగా ఆకర్షితమైన స్టోరీ మా నాయన ట్రిక్ నేర్వని కథ అని ఒకటి, రెండోది అరికాళ్ళ కింద మంటలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసినవి. ఆ 2 కథలు చదివిన తర్వాత నా తాలూకా కంప్లీట్ దృక్కోణం మారింది. ఆ తర్వాత వెతుక్కొని చదివి చాలా వరకు చదివితే అంటే ఎందుకంటే ఒక పుస్తకం 2 పుస్తకాలు అని చెప్పలేం కాబట్టి, తర్వాత నాకు విపరీతంగా ప్రభావితం చేసిన పుస్తకం అంటే కేశవరెడ్డి గారి అతడు అడవిని జయించాడు. అంతే, నేను ఇంగ్లీష్ అంతా ఏం చదవలేదు, నేను చదివినంతా తెలుగు సాహిత్యమే చదివాను. సో అతడు అడవిని జయించాడు అనే పుస్తకం నాకు విపరీతంగా అంటే నేను సినిమా తీయడానికంటే ఒక రాసేటప్పుడు దృశ్యాన్ని ఎంత బాగా చూపించగలం అన్నది నాకు ఆ నవల ద్వారా నేను తెలుసుకున్నాను. ఆ నవల నాకు విపరీతంగా ప్రభావితం చేసిన పుస్తకం. దాని తర్వాత అంటే సమయం తక్కువ ఉంది కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. సుజాత గారు రాసిన కొన్ని కథలు అయితే కానీ, లేకపోతే అంటే తమిళ రైటర్ సుజాత రాసిన కొన్ని కథలు అయితే కానీ, మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన కథలు ఇలా కూడా రాస్తారనే పుస్తకం, బియాండ్ కాఫీ అనే పుస్తకం నా ఆలోచన ధోరణిలోనూ నా రైటింగ్ స్టైల్లోనూ నాకు విపరీతంగా ప్రభావితం చేసిన పుస్తకాలు. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన బుక్ ఫేర్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. మాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఏదులు అనే గ్రామం అండి. మా ఊరికి దాదాపుగా 70లో బస్ సౌకర్యం ఉండేది, అప్పటిదాకా లేదు. నేను పుట్టే వరకు కూడా బస్సు లేదు. మా ఫాదర్ ఒక సాధారణమైన టైలరు. ఆయన ఆ రోజుల్లోనే ఉర్దూ చదువుకున్నాడు, మున్సీ ఫాజిల్, కానీ తెలుగు బాగా చదివేవాడు, ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. మా ఇంట్లో అప్పట్లో ఆంధ్రప్రదేశ్ బుక్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఇంటింట గ్రంథాలయం అనే పథకం పెట్టారు. ఐ థింక్ 60s క్యాటలాగ్ మా ఇంట్లో ఉండేది. ఆ పథకంలో మా నాన్నని చేర్చి మా మామయ్య వాళ్ళందరూ మా నాన్న కూడా పుస్తకాలు వచ్చేలా చేశారు. అప్పట్లో బై పోస్ట్లో మా ఇంటికి లైబ్రరీ, హోమ్ లైబ్రరీ పుస్తకాలు వచ్చేవి. ఆ పుస్తకాల్లో నాకు మా నాన్న ఆ తర్వాత ఏ ఊరు వెళ్ళినా, ఇప్పుడు హైదరాబాద్ కానీ కవరంపేట వెళ్తే ఆ రోజు దినపత్రిక, ఆ వారం వారపత్రిక మా ఇంటికి వచ్చేది. మా ఇంట్లో దాదాపు ఒక 100-150 హోమ్ లైబ్రరీ పుస్తకాలు ఉండేవి. వీటితో పాటు మా ఇంట్లో మా నాన్న సినిమాకి వెళ్ళినప్పుడల్లా అక్కడ కొన్న పాటల పుస్తకాల బంచ్ ఒకటి ఉండేది, అన్ని కుట్టి ఇంట్లో పెట్టాడు. దీంతోపాటు మా ఊర్లో మొదటి రేడియో మా ఇంట్లోనే ఉండేది. రేడియో పాటలు, రేడియోలో వచ్చే కార్యక్రమాలు నాకు తెలుగు భాషను నేర్పిస్తే, మా నాన్న సేకరించిన పాటల పుస్తకాలు సినిమా పట్ల నాకు ఆసక్తిని కలిగించేలా చేసినవి. ఆ తర్వాత మా నాన్న ఇంట్లో లైబ్రరీలో అప్పట్లో సుషమా పబ్లికేషన్స్ వారు వేసిన శీలా వీర్రాజు గారి మైనా నవల ఉండేది. వాటితో పాటు రమాదేవి రక్తపంకం, లత సాహిత్యం గాలిపడగలు నీటి బుడగలు, తర్వాత షార్వర్ రాసిన ఇంద్రధనుస్సు అనుకుంటాను, వలంపాటి వెంకట సుబ్బయ్య రాసిన సంథింగ్ ఇంకో మంచి నవల ఆంధ్రప్రభ దానికి బహుమతి వచ్చింది. నేను ఆ నవలన్నీ 10th క్లాస్ అయ్యే లోపల చదివేసిన. ప్రత్యేకంగా లత సాహిత్యము, రక్తపంకం వంటి నవలు రాసిన విఎస్ రమాదేవి నవలలు, తర్వాత శీలా వీరాజు మైనా నవలు చదువుతుంటే మా నాన్న వద్దన్నాడు. నువ్వు చిన్నపిల్లాడిరా, మైనా నవలు చదవద్దని చెప్పాడు నాకు. నేను మా ఇంట్లో చిన్నపిల్లాడిని, కానీ నేను ఎవరికి చెప్తే ఇనరకం కాదు. ఆయన నేను చదివిన ఆ వయసులో నాకు
ఆ తర్వాత ఆ నవల్ని ఒక 5-6 సార్లు చదివింటా, 10 సార్లు చదివాను గుర్తులేదు. ఆ వయసులో నాకు చిన్నప్పుడు 10th తర్వాత చదివిన తర్వాత ఆ నవల్లో ఉండే ముసియా పాత్ర, హీరో సాయిబాబా పాత్ర ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటాయి ఆ పాత్రలు. ఆ నవల్లో ఉండే పొయిటికల్ సంభాషణలు కావచ్చు, పొయిటికల్ వర్ణనలు నాకు కవిత్వం రాయడానికి ప్రేరణ కలిగించినవి. అయితే ఆ నవల నా తర్వాత నేను వ్యాసాలు రాసే వయసు వచ్చేసరికి ఆంధ్రజ్యోతిలో నేను బహుశా 16 ఏళ్ళు దాటినాయి నాకు. అప్పటికి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చున్నా. ఆంధ్రజ్యోతిలో నేను రాసిన మొట్టమొదటి సాహిత్య వ్యాసం మైనా నవల గురించి వ్యాసం రాశాను. ఆ వ్యాసం చూసిన తర్వాత వీర్రాజు గారు నాకు ఉత్తరం రాశారు. అట్లా నన్ను మొదట ప్రభావితం చేసినటువంటి మైనా నవల కావచ్చు, సినిమా పాటల పుస్తకాలు కావచ్చు, నాకు మొదట సినిమా పట్ల నాకు సినిమా పాటల పుస్తకాలు లేకపోతే ఈరోజు తెలంగాణ సినిమాకి సంబంధించి ఇట్లా అథెంటిక్గా రాసే రమేష్ బాబు మీ ముందు నిలబడేవాడు గారు, నన్ను పిలిచేవాళ్ళు కూడా గారు. చాలా పుస్తకాలు పోయినాయి రాయని మా నాయన అనేవాడు. కానీ మా నాయన బతుకున్నప్పుడే నేను 4000 సినిమా పాటల పుస్తకాలు కలెక్ట్ చేశాను. హార్డ్ కాపీలు 4000 ఆంధ్రదేశంలో నేను తిరగని ఊరు లేదు. మా నాయన కోసం నేను 1933 నుండి 40 వరకు వచ్చిన సినిమా పాటల పుస్తకాలన్నిటి కూడా 1200 పేజీలు ఒక యాజ్ టీజ్గా అచ్చువేసి మా నాయనకు ఆ పాటల పుస్తకాలు నాకు ఇచ్చిన ఆ ఇన్స్పిరేషన్కి మా నాన్న గిఫ్ట్గా ఇచ్చాను. నేను ఆ సినిమా పాటల పుస్తకాలు నేను చేసిన ఆ పనికి మా నాన్న చాలా సంతోషపడ్డాడు. అన్న చేయి పెడుతున్నాడు. 2 విషయాలు చెప్తాను. ఏ పుస్తకం పైనైనా ప్రేరణ పొందడము, ఏ పుస్తకాన్నైనా ఏ రచనైనా నచ్చడము, ఏ రచనైనా మెచ్చుకోవడం అనేది ఒక పుస్తకంతో ఆగదు. ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్లుగా ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన అలావుద్దీన్ ఖాన్ వ్యాసం అనుకుంటాను, ఆ వ్యాసం కూడా నన్ను ప్రభావితం చేసింది. రోజు ప్రభావితం చేస్తూనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సందర్భం చెప్పొచ్చో లేదో తెలుసు, కానీ చదివిన సాహిత్యాన్ని జీవితానికి మన సందర్భాలకు సమయాలకు అన్వయించుకోవడంలో ఎంత ఆసక్తి ఉంటుందో చెప్తాను. నేను మా అమ్మ మరణశయ్య మీద ఉంది. నేను ఏడుస్తూ కూర్చున్నా. నాకు తెలీదు అప్పుడు నేను నా చదివిన పుస్తకాలు ఇది నిజం కదా, నిజాన్ని ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోకుండా బాధపడితే ఎట్లా నా చదివిన పుస్తకాలు నన్ను హెచ్చరించాయి. దాన్ని అధిగమించాను. తర్వాత మా నాన్న 24 రోజులకే చచ్చిపోయాడు, అమ్మ చనిపోయిన తర్వాత. ఇన్ని కష్టాల సందర్భాల్లో కన్నీళ్లలో కూడా నన్ను ఓదార్పునిచ్చినవి నేను చదువుకున్న పుస్తకాలే. పుస్తకాలు నా వ్యక్తిగత జీవితంలో వచ్చిన ప్రతి సమస్యకు అవే పరిష్కారం చెప్పినవి. చాలా కష్టాలకు కన్నీళ్లకు కూడా ఎట్లా ముందుకు సాగిపోవాలో, ఎందుకు ఆగిపోకూడదో, ముందుకు ఎట్లా వెళ్ళాలో చెప్పిన పుస్తకాలే. రోజు పుస్తకాలే చదువుకుంటాను. రోజు పుస్తకాలతో జీవితమే. పుస్తకాలతో చదువుకోవాలి, రాసుకోవాలి, తినాలి, తిరగాలి, పండుకోవాలి ఇష్టం ఉన్నట్టుగా. అందుకొరకే ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి తిరుగుతున్నాను. చివరికి మా ఆవిడ కోపం చేసి ఈ పుస్తకాలు ఏంటంటే, నీకన్నా ముందు నా జీవితంలో పుస్తకాలే ఉన్నాయి, ఎప్పుడూ నా జీవితంలో ఈ పుస్తకాలే ఉంటాయని చెప్తాను. పుస్తకమే నాకు ప్రాణం, పుస్తకమే నాకు ఇష్టం. థ్యాంక్ యూ. నేను అంటే నన్ను ప్రభావితం చేసినటువంటి, అంటే ఎర్లీ డేస్లో ప్రభావితం చేసినటువంటి ఒక కథ 5వ తరగతి ఆ టైంలో చందమామలో అనుకుంటాను ఒక కథ చదివాను. అది నాకు ఇప్పటికీ హాంట్ చేస్తూ ఉంటుంది. ఆ కథ ఏంటంటే, నేను చాలా సందర్భాల్లో రాశాను ఇది. ఆ కథ ఏంటంటే, ఒక ఇంట్లో దొంగ ప్రవేశిస్తాడు. ప్రవేశించి దొంగతనం కంప్లీట్ అయిపోతుంది, అన్ని మూటలు కట్టేసుకుంటాడు. వెళ్ళిపోబోతూ ఉండగా గడపకి కాలు తగిలి గోరు ఊడిపోతుంది. గోరు వెతుక్కుంటూ అక్కడే ఉండిపోతాడు. తెల్లారిపోయి ఇంట్లో వాళ్ళు లేచి పట్టేసుకుంటారండి. పట్టేసుకుని తీసుకెళ్ళి గ్రామాధికారి దగ్గర హాజరుపరుస్తాడు. ఎరా, నువ్వు దొంగతనం కంప్లీట్ అయిపోయింది, హ్యాపీగా మూటలు తీసుకుని వెళ్ళిపోకుండా ఏం చేస్తున్నావు అక్కడ అని అడుగుతాడు ఆయన. అడిగితే, అయ్యా నా గోరు ఊడిపోయింది అక్కడ నట్టింట్లో, ఆ గోరు అక్కడ పడిపోవటం వలన ఆ ఇంటికి అరిష్టం పట్టుకుంటే నేను వెళ్ళి ఇంట్లో దరిద్రం ఉంటే నేను ఎలా దొంగతనం చేయని తర్వాత ఫర్దర్గా దొంగతనాలు చేయాలంటే గ్రామం సుభిక్షంగా ఉండాలి కదా అని ఏడుస్తాడు వాడు. వాడికి కూడా జాలేస్తుంది. గ్రామాధికారి కూడా బోరును వెలిపించి వాడికి ఏదో నామినల్ శిక్ష పంపించేస్తాడు. అంటే ఆర్గానిక్గా ఉండాలి ఏదైనా సరే అనే పద్ధతిలో
ఆ కథని ఆ రచయిత గారు రాశారు. ఆయన ఎవరో గుర్తులేదు. నేను 5వ తరగతి ఆ టైంలో చదివాను. ఇది నా మీద చాలా ప్రభావితం చేసినటువంటి కథ అది. చందమామలోనే చదివాను నేను అది. ఎవరికైనా రైటర్ పేరు తెలిస్తే చెప్తే నేను ఒకసారి వారిని స్మరించుకోవాలనుకుంటున్నాను. ఇదొకటి. తర్వాత ఇంటర్మీడియట్లో ఉండగా ఇంకొక పుస్తకం చదివాను నేను. దాని పేరు వ్యవసాయ విప్లవం. ఇది ఈ రైటర్ పేరు ఆ పుస్తకం మీద లేదు, కానీ తర్వాత తెలిసింది నాకు అది కొండపల్లి సీతారామయ్య గారు రాశారని. అందులో భారతదేశంలో భూమి ఎంతమంది చేతుల్లో ఉంది, ఎంతమంది భూమి లేకుండా బతుకుతున్నారు అనేది చాలా గ్రామాల వారి పట్టీలతో సహా ఇచ్చారు దానిలో. అలాగే దానిలోనే ఇంకొకటి రాశాడు ఆయన, ఏ కులం చేతుల్లో ఎక్కువ భూమి ఉంది అనేది. అది చదవటం వల్ల నాకు 2 విషయాలు అర్థమైనాయి. ఈ దేశంలో మెజారిటీ భూమి లేని వాళ్ళు ఉన్నారు అనేది ఒకటి. రెండోది, మెజారిటీ భూమి లేని వాళ్ళందరూ కూడా కింది కులాల్లో ఉన్నారు అనేది. ఇక్కడ కులమే వర్గంగా ఆపరేట్ అవుతోంది అనేటువంటి జ్ఞానం కూడా ఆ పుస్తకం నాకు ఇచ్చింది. అయితే ఆ విషయం ఆ రచయిత దానిలో రాయడు, కానీ నాకు అర్థమైంది. అది పట్టుకునే ఈ రోజుకి నేను తిరుగుతూ ఉన్నాను. ఈ 2 నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి అంశాలు. ఈ చెప్పడానికి అవకాశం కల్పించినందుకు ఈ కమిటీ వారికి ధన్యవాదాలు చెప్తూ ప్రసన్న గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. అందరికీ నమస్కారం. నాకు నచ్చని పుస్తకం గురించి అడిగిరు కదా. నాకు లెక్కల పుస్తకం మస్తు అసలు నచ్చదే. అది చిన్నప్పటి నుంచి మస్తు భయం అదండి. అది చూస్తేనే అది చెప్పాలనిపించింది. నేను తెలుగులో కూడా చాలా పుస్తకాలు చదివినా, కానీ నాకేం భయం అంటే స్కూల్ కాలేజ్ బంద్ చేసినప్పుడు నాకు జ్వరం వచ్చింది, జెన్యున్గా జ్వరం వచ్చిందని చెప్దామంటే అట్ లాస్ట్ నుంచి ఉన్న ఒక దోస్తు నాకు జ్వరం వచ్చింది అనేసరికి నన్ను కొట్టేటోడు, సార్ నేను చెప్పింది తప్పని. అందుకోసమని నేను తెలుగు పుస్తకం కాకుండా ఇంగ్లీష్ పుస్తకాల గురించి నాకు నచ్చిన ఒక 2 పుస్తకాల గురించి జస్ట్ చెప్తాను. ఒకటి మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని జాన్ గ్రే రాసింది. సో మెన్ అనే వాళ్ళు మార్స్ అనే గ్రహం నుంచి వచ్చారు, ఉమెన్ అనేది వీనస్ అనే గ్రహం నుంచి వచ్చారు. వాళ్ళిద్దరూ బతుకుదామని ఎర్త్ మీదకి వచ్చినాక వాళ్ళిద్దరి మధ్యలో ఎడ్డమంతే తెడ్డం ఎట్లయింది, వాళ్ళిద్దరూ ఎట్లా సయోధ్య కుదురుతుంది, ప్రాబ్లం వచ్చినప్పుడు స్త్రీ చాలామందికి చాలా చోట్ల చెప్పాలని ట్రై చేస్తుంది. పురుషుడు అనేటోడు ఒక షెల్లోకి వెళ్ళిపోయి దాన్ని సాల్వ్ చేసుకోవాలని బయటకు వస్తాడు. ఎట్లా వాళ్ళు సయోధ్య కుదురుతుంది అనే విషయాల గురించి అందులో చాప్టర్ వైజ్గా చెప్పిండు. ఇంకోటి సేమ్ సోల్ మెనీ బాడీస్ అని బ్రీన్ వీస్ గారు రాసింది. ఆయన ఒక సైక్రాటిస్ట్. సో ఒకటే సోల్ రకరకాలుగా బాడీస్గా ఫామ్ అయ్యి ఇప్పుడు ఇక్కడ మనం పుస్తక ప్రదర్శనకు వచ్చినాం. మళ్ళీ మనం పుట్టి చచ్చిపోతే, ఇప్పుడు పుట్టినాము మళ్ళీ చచ్చిపోతే అమెరికా పుస్తక ప్రదర్శనలో ఉంటామని, అక్కడ ఏదో పుస్తకం తీసుకోలేదని మనం లాస్ట్లో చచ్చిపోయేటప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ పుస్తకం తీసుకోలేదు అని మనకు ఫీలింగ్ వచ్చింది అనుకోండి, ఆ ఇన్ప్రింట్స్ యూనివర్స్లో ఉండిపోయి మళ్ళీ జన్మెత్తుతామంట దానికోసం. సో అట్లా రకరకాల విషయాలు. ఎందుకు మనకు ఈ లైఫ్లో బ్లాక్స్ ఉన్నాయి. ఈ లైఫ్లో ఒకడు చాలా లావు ఉంటాడు, డయాబెటీస్ ఉంటుంది, హార్ట్ పెయిన్ ఉంటుంది, వాడిని పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటారు. దాంట్లోకి తీసుకెళ్తాడు. తీసుకెళ్తే అతను ఒక దేశంలో చాలా సన్నగా ఉన్న వ్యక్తి, ఒక జమాన్లో చాలా సన్నగా ఉన్న వ్యక్తికి ఒక అందమైన భార్య ఉంటుంది. ఆ భార్య ఒక ఇలిసిట్ రిలేషన్షిప్ పెట్టుకుంటే ఇతని ముందు బయటపడుతుంది. ఆ అమ్మాయి చాలా లావు ఉండి దృఢంగా ఉండి ఇతను గల్లాబట్టి పైకి లేపి గుండె మీద పొడిచి చంపేస్తుంది. ఆ చచ్చిపోయేటప్పుడు ఏమనుకుంటాడంటే నేను కొంచెం లావు ఉండుంటే నేను ఈమెతో పోరాటం చేసేవాడిని అనుకుంటాడు. ఆ నెక్స్ట్ జన్మలో అతను ఎంత వద్దనుకున్నా ఇంత లావు అవుతుంటాడు, హార్ట్ పెయిన్ అవుతుంది, అవన్నీ ఉంటాయి. సేమ్ ఆర్కిటెక్చర్ అక్కడ ఇక్కడ ఆర్కిటెక్టే ఉంటాడు. సో ఈ పిఎల్ఆర్లో పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో తీసుకెళ్ళి ఎవరైతే సైక్రాటిస్ట్ గారో ఆ బ్లాక్ని అన్ఫోల్డ్ చేస్తారు. ఇట్లాంటి కొన్ని చాలా మంచి బుక్స్ దీని మన మూగ మనసులు, జానకి రాముడు, మగధీర, మనం ఇట్లాంటి సినిమాలన్నీ ఇట్లా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ దాని నుంచే మనకు చాలా కథలు పుడతాయి. ఎవరైనా చదవకుంటే ఆయన మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్, సేమ్ సోల్ మెనీ బాడీస్, ఓన్లీ లవ్ ఈజ్ రియల్, ఇట్లాంటి పుస్తకాలు ఉన్నాయి. అమలా గారు కూడా ఆ డైరెక్టర్కి ఆ 3 పుస్తకాలు ఇస్తేనే ఆయన మనం కథ రాసిండని ఆయన చెప్తాడు. సో ఎవరైనా చదివితే చదవండి. సో ఇది చాలా చదివినాం. చలం గారి దైవం ఇచ్చిన భార్య నుంచి చాలా విషయాలు ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న, నాకు అవకాశం కల్పించినందుకు. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ చాలా మంచి పుస్తకం అండి నిజంగానే. అది ఎవరైనా దొరికితే చదవండి. అంటే అందులో ఒక గమ్మత్తుగా జెండర్ పాలిటిక్స్ని డిస్కస్ చేసిన పుస్తకం, అది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు జ్యోతి గారు మాట్లాడతారు. నమస్తే అండి. నన్ను ఆహ్వానించిన నిర్వాహకులకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ 4 నిమిషాలు ఉంది, చెప్పాల్సిన చాలా ఉంది కాబట్టి, అంటే రోజుకి 100 పేజీలు, వారానికి 3 సినిమాలు నా నిత్య
టైం టేబుల్ కాబట్టి అదే బహుశా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది అనుకుంటాను. ఇన్ ఏ నట్షెల్ నేను చాలా స్పెసిఫిక్గా పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నాను. ఒకప్పుడు ఏది పడితే అది చదివేదాన్ని, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కొన్ని పుస్తకాలు నాలో చెరగని ముద్ర వేశాయి. వాటికి మార్పు లేదు, బహుశా ఇంకా భవిష్యత్తులో కూడా ఉండదని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే మీ ముందు చాలా ధైర్యంగా ఆ పుస్తకాలను ప్రస్తావించదలుచుకున్నాను. నేను మెచ్చిన పుస్తకం చింగిచ్ ఐత్మాతోది తొలి ఉపాధ్యాయుడు. నేను ఒక టీచర్నండి. ఈ పుస్తకం నాకు ఎంత హెల్ప్ చేసిందో నేను ప్రతి నిమిషం నా క్లాస్ రూమ్లో పిల్లలకు పాఠాలు చెప్తున్నాను. అంటే ఒక టీచర్కి డిగ్రీలు కాదు, పిహెచ్డీ డిగ్రీలు లేదా ట్రైనింగ్లు కాదు, మనసు ఉండాలి అని చెప్పిన అద్భుతమైన పుస్తకం అది. మనసు ఉన్న ప్రతి వ్యక్తి చదవాలి, ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు చదవాలని చెప్పి నేను కోరుకుంటాను. ఎంతోమందికి దాన్ని ఇప్పటిదాకా నేను గిఫ్ట్గా ఇచ్చాను కూడా. ఆ తర్వాత నేను మెచ్చిన మరో పుస్తకం, అంటే చాలామంది రకరకాల పుస్తకాలు చెప్తారు, నాకు కొన్ని కారణాలు ఉంటాయి ఒక పుస్తకాన్ని నచ్చడానికి. టాల్స్టాయ్ గారు రాసిన రిసరెక్షన్ పుస్తకం నాకు క్రైమ్ అండ్ పనిష్మెంట్ కంటే కూడా చాలా ఇష్టం. ఆ పుస్తకాన్ని ఒకసారి చదివితే మానవ స్వభావం, మనం ఈ సమాజంలో జీవించాల్సిన విధానం చాలా బాగా ఒక అవగతం అవుతుందని నేను అనుకుంటాను. నన్ను చాలా ప్రభావితం చేస్తుంది రిసరెక్షన్. ఆ పుస్తకం కనీసం ఒక 4-5 కాపీలు నా చుట్టూ పెట్టుకోవడం నాకు అలవాటు. తర్వాత నేను నచ్చిన పుస్తకం జలంధర్ గారు రాసిన ఒక రచయిత్రి ఆత్మహత్య పుస్తకం చదవాలండి. ఆ పుస్తకం మార్కెట్లో ఉంది. ఇది ఎంత అద్భుతమైన పుస్తకం అంటే, నేను సూసైడ్స్ మీద వర్క్ చేస్తూ ఉంటాను. ఆ పనిలో ఇది నాకు చాలా హెల్ప్ చేసింది. సమాజం మనిషిని, ముఖ్యంగా ఇంటెలెక్చువల్స్ ఈ సమాజం నుంచి ఎందుకు దూరం అవుతున్నారు, నేను మెచ్చే దర్శకుడు గురుదత్ని నేను అర్థం చేసుకోవడానికి, నేను ఈ మధ్య గురుదత్ మీద పుస్తకం రాయడానికి కూడా నాకు సహాయం చేసిన పుస్తకం జలంధర్ గారి ఒక రచయిత్రి ఆత్మహత్య. ఆ తర్వాత నన్ను చాలా ప్రభావితం చేసిన పుస్తకం బోరిస్ వాస్లేవ్ హంసలను వేటాడొద్దు. అది అసలు పుస్తకం ప్రపంచాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి పుస్తకాన్ని చదవాలి. ముఖ్యంగా రచయిత శైలి ఎంత అద్భుతంగా రీడర్ దగ్గరికి ఒక పుస్తకాన్ని విషయాన్ని చేర్చగలదో చెప్పడానికి ఈ పుస్తకాన్ని నేను చాలామందికి సజెస్ట్ చేశాను, మీకు కూడా సభాముఖంగా సజెస్ట్ చేస్తున్నాను. అలాగే 3 భాషల్లో పుస్తకాలు చదవడం నాకు చాలా అలవాటు. ప్రేమ్చంద్ గారి సేవా సదన్ నేను ఎప్పటికీ మర్చిపోలేని పుస్తకం. సేవా సదన్ సినిమా నటుల పట్ల లేదంటే ఆకర్షణల పట్ల సమాజం ఏ రకంగా ప్రభావితం అయిపోయి నియంత్రణ కోల్పోతుంది అనేది 1940లు 50లోనే ఆయన అద్భుతంగా రాశారండి. అది ఈ రోజు కాంటెక్స్ట్లో ఈ మధ్య కాలం వచ్చిన పుష్ప కాంటెక్స్ని మీరు కనుక అనలైజ్ చేస్తే కూడా సేవా సదన్లో ప్రేమ్చంద్ చెప్పినప్పుడు అద్భుతమైన వాక్యాలు మీకు తెలుస్తాయి. సో ఆ పుస్తకాన్ని మిస్ చేయదు. చాలామంది గోదాన్ అంటారు, గబన్ అంటారు, బట్ ప్రస్తుత కాంటెక్స్లో యాజ్ అ ఫిలిం క్రిటిక్ సేవా సదన్ ఈజ్ అ వండర్ఫుల్ బుక్. తర్వాత కథలు నేను 3 భాషల్లో చదువుతాను కాబట్టి ఓ హెన్రీ రాసిన ఆఫ్టర్ 20 years నాకు దృష్టిలో ఇంగ్లీష్లో ది బెస్ట్ స్టోరీ. అలాగే తెలుగులో బుచ్చిబాబు గారి నన్ను గురించి కథ రాయవు అద్భుతమైన కథ. హిందీలో కఫన్ని మించిన కథ ఇంకొకటి లేదు. అఫ్కోర్స్ కఫన్ కూడా ప్రేమ్చంద్ గారు రాసిందే. ఇక కవిత్వం విషయానికి వస్తే నన్ను ఎప్పుడు ప్రభావితం చేసింది, నేను కవిత్వంని చాలా ఇష్టంగా చదువుకొని ప్రతిరోజు నెమరేసుకునేది సాహిర్ లుధియానవి. సాహిర్ లుధియానీ సమగ్ర ఉర్దూ బేస్ ఉంటుంది, బట్ అది చదివిన తర్వాత ఐ థింక్ కవిత్వాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన తాజ్మహల్ గురించి రాసిన ఏక్ షహన్షా నే దౌలత్ కా సహారా లేకర్ హమ్ గరీబోంకో ఉఠాయా హే మజాక్ అంటాడు తాజ్మహల్ గురించి. ఇంతకంటే ప్రభావితం చేసే కవిత్వం నా బహుశా నేను ఈ రోజుకి కూడా సాహిర్ని నేను ఒక దేవుడిగా నేను కొలుస్తాను. ఎందుకంటే ఆయన సినిమా పాటలే కాదు, ఇతరత్ర రాసిన కవిత్వం కూడా నాకు జీవించడం ఎలాగో నేర్పించింది. कल और आएंगे सपनों की खिलती कलियां चुनने वाले, मुझसे बेहतर कहने वाले, आपसे बेहतर सुनने वाले, कल कोई मुझको याद करे क्यों कोई हमको याद करे, मसरूफ ज़माना मेरे लिए क्यों वक्त अपना बर्बाद करे. That is Sahir Saab and he is always an inspiring person for me. Thank you so much for the patient listening. పుస్తక ప్రియులందరికీ నమస్కారం. అసలు నచ్చిన లేకపోతే ప్రభావితం చేసిన పుస్తకం అంటే ఇక్కడ చాలామందికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అందరికీ గోరజాడి నుంచి మొదలు పెడితే అందరికీ కలిసే పుస్తకాలు, అందరు ఇష్టపడే పుస్తకాలు నాకు కూడా ఇష్టం. ఆ తర్వాత నేను శ్రీశ్రీ రేడియో నాటికల మీద ఎంఫిల్ చేశాను. అయితే శ్రీశ్రీ మహాప్రస్థానం ఎంత ప్రభావితం చేసిందో అందరినీ అంతే ప్రభావితం చేయాలి. నాటికలు కూడా చాలా గొప్పగా రాశారు అవి, కానీ ఎందుకో ఎవ్వరు దాన్ని ప్రస్తుతించరు, ఎవరు దాన్ని తలుచుకోరు. నన్ను మాత్రం చాలా ప్రభావితం చేసింది. నేను ఆ నాటకాల ప్రయోక్త బాలాంతరపు రజనీకాంతరావు గారిని అడిగాను, ఎందుకు సార్ ఎవరు దీని గురించి చేసేటప్పుడు కూడా మా ప్రొఫెసర్ కూడా అన్నారు, ఇది చాలా ఫెయిల్డ్ బుక్, దీని మీద ఎందుకు చేస్తావు అన్నారు. అంటే లేదు నేను ఇదే చేస్తాను, ఎందుకు ఫెయిల్ అయిందో చెప్తాను అని చెప్పి నేను పట్టుదలగా దాని మీదే చేశాను.
ఆ తర్వాత బాలాంతరం రజనీకాంతరావు గారిని అడిగాను. అది చాలా ఇంటలెక్చువల్ నాటకాలమ్మా, అవి అందరికీ అర్థం కావు. చలం కనుక ముందు మాటలో చెప్పారు చూడు, అర్థం కాకపోతే ఒక 10 ఏళ్ళు పుస్తకాన్ని పక్కన పడేయండి, 10 ఏళ్ళ తర్వాత చదవండి, అలాంటి నాటికలు ఇంటలెక్చువల్ నాటికలు అన్నారు. ఆ నాటికలు శ్రీశ్రీ 1+1=1, ఎవరైనా సరే చదవండి. అది చదివి ఎందుకు ఫెయిల్ అయిందో చెప్పండి. తర్వాత నన్ను ప్రభావితం చేసింది సినిమా సాహిత్యం ఎక్కువగా. సినిమాలు నేను 90స్లో హైదరాబాద్కి వచ్చాను. వచ్చిన కొత్తలో అలయన్స్ ఫ్రాంచైజ్లో ఫ్రెంచ్ సినిమాలు, మ్యాక్స్ మిల్లర్ భవన్లో జర్మన్ సినిమాలు, హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్లో ప్రపంచ సినిమాలు వస్తుండేవి. ఆ సినిమాలు చాలా ప్రభావితం చేశాయి నన్ను. తర్వాత మన సత్యజిత్ రే లేకపోతే సమాంతర సినిమా అని కానీ ఆల్టర్నేటివ్ సినిమా అని కానీ మనకు తెలిసేది కాదు. ఆ సత్యజిత్ రేని ప్రభావితం చేసిన లూయిగి బార్టోలిని రాసిన బైసికల్ థీవ్స్ అనే పుస్తకం నన్ను చాలా ప్రభావితం చేసింది. ఇటాలియన్ సినిమా, ఇటాలియన్ బుక్ అది. ఆ సినిమాని మన సత్యజిత్ రే అనేక సార్లు చూశారట. చూసి అంటే ఇటలీలో ముస్సోలిని పరిపాలిస్తున్న రోజుల్లో మీరు ఇటలీని చాలా గొప్పగా చూపించాలి, పేదరికం చూపించకూడదు, హింస చూపించకూడదు, అలాంటి కండిషన్లు ఉండేవంట. అందుకని ఆయనకి ధీటుగా జవాబు ఇవ్వటానికి పేదరికాన్నే చూపిస్తూ, అంటే అక్కడున్న వాస్తవ పరిస్థితులు, పేదరికం అంటే వాస్తవ పరిస్థితులను చూపిస్తూ సినిమా తీశారు. ఆ సినిమా చూసి మన సత్యజిత్ రే చాలా రోజుల నుంచి అనుకుంటున్నారంట సాంగ్ ఆఫ్ ద రోడ్డు గురించి తీద్దాము, కానీ భారత ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకుంటారో లేదో అని భయపడుతున్న ఆయన పతేర్ పంచాలి తీసి చూపించారు. ఆయన అంతర్జాతీయ ఖ్యాతి రావడానికి, లేకపోతే మనకి సమాంతర సినిమా అని తెలియడానికి అది ఇన్స్పైర్ చేసింది బాగా ఆయన్ని, నన్ను కూడా. తర్వాత సినిమా గురించి వస్తే మన సినిమాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎలా అంటే పాతకాలంలో అంటే 50s 60స్లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, మల్లాది రామకృష్ణ శాస్త్రి అలాంటి చలం గారు అలాంటి వాళ్ళు రాసిన స్క్రిప్ట్లు కానీ డైలాగులు కానీ వాటితోటి రైతు బిడ్డ, మాల పిల్ల అలాంటి సినిమాలు చాలా గొప్పగా కొన్ని విలువలతో తీశారు. కాకపోతే మనదేంటంటే జాతీయోద్యమ స్ఫూర్తి మాత్రమే పనిచేసింది మన వాళ్ళు తీయడానికి. కొన్ని విలువలతో తీశారు, కుటుంబ సమేతంగా చూడగలిగిన సినిమాలు తీశారు. కానీ ఇప్పుడు వచ్చే సినిమాలు అంటే అప్పటి సినిమాల్లో కథానాయకుడు ఉండేవాడు, నాయకులు కథలో ఒక భాగం మాత్రమే. చుట్టూ సమాజం ఉండేది, ఇరుగు పొరుగు ఉండేది, ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు, చుట్టాలు, ఇలా బంధువులు అలా ఉండేవారు. ఇప్పుడు అసలు వాళ్ళందరూ మాయమైపోయి హీరో మాత్రమే పైనుంచి దిగుతున్నట్టు, ఆకాశం నుంచి ఊడిపడుతున్నట్టు తీస్తున్నారు. అయిపోయింది, నేను అసలు మాట్లాడాను, మీరు తీస్తున్నారు. అది ఏంటంటే సమాజం మొత్తాన్ని ఒక సామాజిక మతిమరుపుకి గురి చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. సినిమాలో మంచి సినిమా ఏంటి, చెడు సినిమా ఏంటి, మంచి సినిమాని చెడు సినిమాని డిఫరెన్షియేట్ చేసి చూసే అలవాటు నేర్చుకోవాలని నా విన్నపం. క్షణార్థి, నా పేరు అక్షర్ కుమార్. నేను షరతులు వర్తిస్తాయని సినిమా చేశాను. ఈ ఇయర్ రిలీజ్ అయింది, మంచి గుర్తింపు వచ్చింది. అంటే నన్ను ఈ వేదిక మీదకి పిలవడానికి గల కారణం అదే అనుకుంటున్నాను. సేమ్ అందరూ చెప్పినట్టే ఒక పుస్తకం గురించి చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే పుట్టినప్పుడు మనిషి ఒకడే వస్తాడు, కానీ పోయేటప్పుడు కరోనా టైంలో కూడా మనిషిని పుట్టుకున్న టైంలో కూడా ఆ మనిషి భూమిలోకి వెళ్ళడానికి కూడా మా ముగ్గురు మనుషులు హెల్ప్ అయినారు. అట్లా ఒక్క పుస్తకాన్ని గురించి చెప్పడం చాలా కష్టం. అట్లనే మెచ్చిన ప్రభావితం చేసిన పుస్తకాలు అంటే చాలా ఉన్నాయి. ఫస్ట్ మనకేంటిదంటే ఏ మనిషికైనా కానీ మెయిన్ స్ట్రీమ్ సినిమా పరిచయం అవుతుంది, మెయిన్ స్ట్రీమ్ సాహిత్యం పరిచయం అవుతుంది. అట్లా నాకు ఫస్ట్ మా అన్న తెచ్చిన ఎండమూరి వీరేంద్రనాథ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు నాకు కొంత చదవడానికి ఉత్సాహం చూపించినాయి. ఆ తర్వాత జరుగుతున్న క్రమంలో ఉద్యమాలు, అస్తిత్వ ఉద్యమాలు, ఎట్ ది సేమ్ టైము తెలంగాణ ఉద్యమాలకు సంబంధించిన కథలు, వ్యాసాలు అవన్నీ కూడా నాకు తోడ్పాటు అందించినాయి. ఎట్ ది సేమ్ టైం అలా సినిమా వ్యాసాలు కూడా నాకు ఎంతో కొంత నేను సినిమాలు తీయడానికి, సినిమాలలో పని నేర్చుకోవడానికి కూడా తోడ్పాటు అందించాయి. అందులో భాగంగానే నేను చేసిన ఒక మంచి పని ఏంటిదనంటే, నాకు సాహిత్యము అక్షరం ఎంత తోడ్పాటు అందించిందో అది తిరిగి ఇవ్వాలని చెప్పేసి నేను కూడా పబ్లిషింగ్ పెట్టి 2 మంచి పుస్తకాలు వేశాను. జల అని ఒకటి, మా గుడ్ మార్నింగ్ అని మహర్షి సార్ రాసిన ఒక సినిమా వ్యాసాలు వేశాను. అట్లా నన్ను ఇప్పటి వరకు కూడా నేను ఏంటంటే చాలా పుస్తకాల పేర్లు చెప్పవచ్చు. ఎట్ ది సేమ్ టైము ఇది చదవడానికి కూడా నేను ఏం చెప్పాను, ఎందుకంటే మనుషులు చాలా అప్డేట్ అయినారు. వాళ్ళకు తెలుసు ఏది చదవాలి, ఏది చదవద్దు, ఏది చూడాలి, ఏది చూడొద్దు అనేది కూడా వాళ్ళకి చాలా బాగా తెలుసు.
అంటే నేను చెప్పినంత మాత్రాన ఎట్ ది సేమ్ టైం మేమందరం చెప్పినంత మాత్రాన ఇది జరుగుతుందని అనుకోను, కానీ నన్ను బాగా ప్రభావితం చేసిన పుస్తకాలు నేను మనిషి లెక్క ఉండడానికి, ఇప్పటికి కూడా నేను మనిషి లెక్క ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అట్లా నన్ను ప్రభావితం చేసిన పుస్తకాలు ఆదెళ్ళ శివకుమార్ రంగుల వలన ఒక సినిమా రాసిండు. ఎందుకంటే నేను సినిమా వాడిని కాబట్టి ఆ కథ అంటే ఆ నవలలో ఏముంటుందని అంటే, శంకర్ అనే ఒక క్యారెక్టర్ ఊళ్ళకి వెళ్ళి బయలుదేరి సినిమా డైరెక్టర్ అవ్వాలనుకుని హైదరాబాద్కి వచ్చి ఎటువంటి కష్టాలు పడి చివరికి సినిమాని ఎలా తీశాడనేది దాని ఇతివృత్తం. అట్లా నేను సినిమా ఇప్పుడు నాకు ఏంటిదనంటే, సినిమా ఈజ్ ఏంటిదనంటే 10% క్రియేటివిటీ ఉంటుంది, 90% మేనేజ్మెంట్ ఉంటుంది. అట్లా మంచి ఆ 90% మేనేజ్మెంట్ని మేనేజ్మెంట్ని ఎందుకంటే యాక్సెప్టెన్స్ ఉంటుంది. వీడు సినిమా తీస్తున్నాడు, ఇది ఆడుతుంది, నేను వీని కోసం పని చేయాలి అని చెప్పేసి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మనకు ఇప్పుడు ఒక మంచి సినిమా తీసినా కూడా గుర్తింపు చాలా తక్కువ. దాన్ని కూడా ఓవర్కమ్ చేసే మంచి విషయాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైము పుస్తకమే కాకుండా నాకు అక్షరం అంటే సాహిత్యం కాకుండా పుస్తకం కూడా అక్షరం ఇష్టం. అట్లా చాలా మంచి అక్షరాలు మాటలు నేర్పించిన చాలామంది నా చుట్టూ ఉన్న, మా అమ్మ మాట్లాడినా నాకు ఒక మా అమ్మతో నేను మాట్లాడినప్పుడల్లా నాకు ఒక పాట లెక్క వినబడతా ఉంటుంది. అట్లా ఒక మంచి పాట నుంచి వచ్చిన అక్షరం కావచ్చు, వ్యాసం నుంచి వచ్చిన అక్షరం కావచ్చు, కథ నుంచి వచ్చిన అక్షరం కావచ్చు, సినిమాలలో నుంచి అక్షరం కావచ్చు, అట్లా నన్ను ముందుకు నడిపించి ఎట్ ది సేమ్ టైం నన్ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న అందరి రచయితలకి, అందరి నా చుట్టూ నన్ను ప్రభావితం మాటల ద్వారా అక్షరాల ద్వారా ప్రభావితం చేసిన రచయితలకి అందరికీ ఒకసారి ఈ వేదిక తరపున అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ మంచి అవకాశం ఇచ్చిన హైదరాబాద్ బుక్ ఫేర్ సొసైటీకి థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. అది మౌనశ్రీ మల్లిక్. చివరికి వస్తూ ఉంటే టైమింగ్ తగ్గిపోతూ ఉంటుంది. నేను ఇంటర్మీడియట్లో నాకు ఒక వరల్డ్ రికార్డ్ ఉంది, అన్నిట్లలో 35 మార్కులతో పాస్ అయినా నేను. దానివల్ల మా తెలుగు మాస్టర్ పిలిచి, నా పరువు తీశారా, తెలుగు భాషలో కనీసం 36 మార్కులు వచ్చినా కూడా నా పరువు నిలబెట్టేవాడివి అనే మాటకు నేను చాలా కృంగిపోయి ఇక తెలుగు భాషను నేర్చుకోవాలనేటువంటి తలంపుతో ఇంకా చదవడం మొదలుపెట్టాను. నేను పేదరికంలో పుట్టడం వల్ల సరైనటువంటి పౌష్టికాహారం లేకపోవడం వల్ల 48 కేజీలే ఉండేవాడిని ఇంటర్మీడియట్ వరకు వచ్చే వరకు. అప్పుడు నాకు స్పోర్ట్స్కు దేనికి సంబంధం లేదు, నేను దీన్ని ఆడలేను కాబట్టి లైబ్రరీ నా జీవన విధానంగా మారిపోయింది. సో నేను లైబ్రరీకి వెళ్ళి ఏది దొరికితే అది చదవడం మొదలుపెట్టాను. తర్వాత నాకు ఒక దృక్పథం వచ్చిన తర్వాత ఈనాడు పేపర్లో ఆదివారం అనుబంధంలో అజయ్ శాంత్ గారు రాసేటువంటి ఇది కథ కాదు అనేటువంటి కథలు చదవడం మొదలుపెట్టిన తర్వాత నా ఊహాశక్తి పెరగడానికి అది దోహదపడింది. ఆ తర్వాత కథలు, ఆ తర్వాత నవలలు, తర్వాత మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రాసినటువంటి పడమట సంధ్యారాగం నేను చదివినటువంటి మొట్టమొదటి నవల, అది నాకు చాలా బాగా నచ్చినటువంటి నవల. ఆ తర్వాత ఎండమూరి వీరేంద్ర గారి నవలలన్నీ చదివాను. దాని తర్వాత నా ఊహాశక్తి పెరగడం మొదలుపెట్టింది. ఆ తర్వాత నేను ఇక పాటల రచయిత కావాలని నేను అనుకొని సినిమా రంగానికి రావాలి అని నేను తలంపుతో వచ్చి హైదరాబాద్కి వచ్చాను. కాబట్టి విస్తృతమైనటువంటి భారతీయ ఇతిహాస సాహిత్యాన్ని చదవడం నాకు అత్యవసరమైందనమాట. సో దానివల్లనే నేను భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే టెలివిజన్ సీరియళ్ళలో కోయిలమ్మ, కృష్ణ తులసి, అనుపల్లవి, పల్లవి, కలుసుందరం లాంటి మొత్తం దాంట్లో 1000 పాటలు రాసేందుకు దోహదపడేటువంటి సాహిత్యాన్ని నేను చదవాల్సి వచ్చింది. తర్వాత నవలలు నా జీవితానికి ఒక దిశానిర్దేశం చేస్తే, కవిత్వం దగ్గరికి వచ్చేసరికి నాకు నారాయణ రెడ్డి గారి కవిత్వం కానీ, గోపి గారి కవిత్వం కానీ ఒక ప్రపంచ స్థాయి కవిత్వాన్ని వాళ్ళు నాకు పరిచయం చేశారు. సో నాకు తెలుగు తప్ప ఇతరత్ర భాషలు ఏవి రావు కాబట్టి తెలుగులో ఉన్నటువంటి గొప్ప సాహిత్యం శేషేంద్రని కానీ, నారాయణ రెడ్డి గారిని కానీ, గోపి గారిని కానీ, శివారెడ్డి గారిని వీళ్ళని చదవడం వల్ల నా యొక్క మేధాశక్తి పెరిగింది, నా ఊహాశక్తి పెరిగి నేను కూడా కొన్ని పుస్తకాలు వేసి మా తెలుగు మాస్టారు అన్న మాటను తీసేసి నా కవిత్వం మీదనే పిహెచ్డి చేసేటువంటి ఒక విద్యార్థి పిహెచ్డి చేస్తున్నాడు, ఆ స్థాయికి నేను వెళ్ళాను. తర్వాత అవి నాకు కవిత్వంకు హెల్ప్ చేసినటువంటి విషయం. తర్వాత ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారి లాంటి వాళ్ళు, తర్వాత కోటి గారి లాంటి వాళ్ళు పెద్ద పెద్ద సంగీత దర్శకులతో నేను పనిచేసినటువంటి అవకాశం కూడా కల్పించినాయి నాకు పుస్తకాలే. అందులో నేను ఒక పల్లవి పాడతాను ఇండియా ఫైల్స్ సినిమాలో. అంటే ఈ పుస్తకాలు సామాజికతను నాకు ఎలా ప్రబోధించాయి అని చెప్పడానికి, భారతదేశం యొక్క పరిణామము, సాంఘిక అసమానతలు పరిణామాన్ని తెలుసుకునేటువంటి ఆ పాట, ఆ సర్వోత్తమమైనటువంటి ఆ పాట, ఆ సన్నివేశానికి, సర్వోత్తమమైనటువంటి సన్నివేశానికి పాట రాసేటువంటి ఆ జ్ఞానాన్ని కూడా ఇచ్చినది ఈ పుస్తకాలు. కాబట్టి తిరిగి చూడు, తిరిగి చూడు,
తిరుగుతున్న భూమిని. కలిసి చూడు కలిసి చూడు మనిషిలోని మనిషిని. నడచి వచ్చిన పాదముద్రలు చెరిపివేసిన శక్తులేవో, వెలుగునిచ్చిన జ్ఞానజ్యోతుల నార్పిన కుయుక్తులేవో, అణచివేతకు ఆజ్యమైన కారణాలను తెలుసుకో. తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని. కలిసి చూడు కలిసి చూడు మనిషిలోని మనిషిని. మహిళలంటూ పురుషులంటూ మానవాళిని వేరు చేసి, అబలవంటూ అద్దమిచ్చి అందమైన భ్రమలతోసి, సంప్రదాయపు ముసుగు వేసిన వారు ఎవరో తెలుసుకో. ఇంద్రచాపం రంగు మాపిన వారు ఎవరో కలుసుకో. తరచి చూడు తరచి చూడు వాడిపోయిన మగువను. తగిలి చూడు బూడిదైన తెగువను. పుణ్యపుడమిలో పరిఢవిల్లిన మేధలేదిపుడెందుకో. ధన్యధరణిలో నెత్తుటేరులు పారుతున్నది ఎందుకో. తరతరాల దండయాత్రల దారుణాలను తెలుసుకో. గాయపడిన భరత జాతికి వైద్యమేదో చదువుకో. రగిలి చూడు రాలుతున్న పూలను. పగిలి చూడు గుండె పగిలిన నేలను. తిరిగి చూడు తిరుగుతున్న భూమిని. కలిసి చూడు మనిషిలోని మనిషిని. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నేను ఎక్కువ మాట్లాడను. నన్ను ఇన్స్పైర్ చేసి నాకు నచ్చిన పుస్తకాల పేర్లు మాత్రం చదువుతాను. ఫస్ట్ నాకు బాగా నచ్చింది దేవరకొండ బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి. మహాప్రస్థానం శ్రీశ్రీ. అతడు అడవిని జయించాడు కేశవరెడ్డి గారిది. రాముడు ఉండాడు రాజ్యం ఉండాది కేశవరెడ్డి గారిదే. చిలకల వారిన చెట్టు ఇస్మాయిల్. డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు ఎండమూరి వీరేంద్రనాథ్. మరో మొహంజోదారో నాటకం ఎన్ఆర్ నంది. టాల్స్టాయ్ నవల్స్, షేక్స్పియర్ నాటకాలన్నీ నాకు చాలా ఇష్టం. తర్వాత నేను సినిమా వాడిని కాబట్టి నేను డైరెక్టర్ అవ్వాలని కలలు కానీ హైదరాబాద్కి తీసుకొచ్చిన ఒక తమిళ సినిమా ఉంది, దావణి కనవగుళ్ళు అని. దావణి కనవగుళ్ళు అంటే దావణి అంటే అమ్మాయిలు వేసుకునే పైట. ఆ పైటకనే కళలు అని భాగ్యరాజ గారు ఒక సినిమా చేశారు. అందులో మా గురువుగారు భారతీరాజా గారు ఫస్ట్ టైం యాక్ట్ చేశారు. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అక్కడి నుంచి నేను డైరెక్టర్ కావాలని హైదరాబాద్ వచ్చాను అనమాట. ఇంకోటి ఏంటంటే నేను తిరుమల కొండ మీద మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అది, అక్కడ పుట్టి పెరిగాను. ఆ నేపథ్యంతోనే మాతృపతి కొండ కథలను కూడా రాశాను. నేను 8th క్లాసు 9th క్లాసు చదివేటప్పుడు ఓ పోయిం రాస్తే దిగువ మా తిరుపతిలో దానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. నాకే తెలీదు. కిందికి వెళ్తే 116 రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చి ఒక శాలువ కప్పి సన్మానం చేశారనమాట. అప్పుడు నాకు 2 పుస్తకాలు ఇచ్చారండి. నాకు అంతవరకు ఆ 2 పుస్తకాల్లో ఒకటి అమృత కురిసిన రాత్రి, 2 మహాప్రస్థానం శ్రీశ్రీది. నాకైతే బాగా నచ్చింది అమృతం కురిసిన రాత్రి. అందులో 2 వాక్యాలు ఉంటాయి. 2 వాక్యాలు కాదు, ఒక పోయంలో నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు, నా అక్షరాలు విజయ ఐరావతాలు అని. నాకు అక్కడి నుంచి పోయిటరీ అంటే ఇష్టం కలిగింది. అలాగే తర్వాత చలంగారు అన్నట్టు మీరు కష్టాలు పడ్డాక కొంత నడిచాక శ్రీశ్రీ మహాప్రస్థానం చదవండి మీకు అర్థమవుతుంది అన్నారు. దాని తర్వాత మహాప్రస్థానం చదివాను. నాకు కూడా చాలా ఇష్టమైన పోయిటరీ అండి. తర్వాత పీలర్కి వచ్చాక ఇంటర్మీడియట్లో జాయిన్ అయినప్పుడు
నన్ను బాగా మా లైబ్రరీలో బాగా నచ్చిన పుస్తకం చిలకల వాలంటి చెట్టు, ఇస్మాయిల్ గారిది. ఇప్పుడు నేను కథలు రాశాను, నవల్స్ రాశాను, సినిమాలకు రాశాను, నాటకాలు రాశాను. ఇన్ని రాసినా నా ప్రతి వాక్యం మీద ప్రభావం ఉండేది ఇస్మాయిల్ గారి చిలకల వాలంటి చెట్టు. ఇప్పుడు కూడా ఆ పొయిటరీ చదివినట్టే ఉంటుంది నా వాక్యం చదివితే. అలాగే డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు, ఇది ఒక రైతు కుటుంబంలో పుట్టడం వల్ల, చాలా పేదరికము అన్నీ అనుభవించడం వల్ల ఒక 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదించడం ఎలా అనేది నాకు ఆ వయసులో, ఆ టీనేజ్లో చాలా ఇన్స్పైర్ చేసింది అది. దీంతోనే మనం బాగా సంపాదించాలంటే మనం ఏం చేయాలో, మనకు చదువు లేదు, చదువుంటే డిగ్రీ చదువుకోవడం, ఉద్యోగం చేసుకోవాలి. లేదంటే నాకు అనిపించింది ఏంటంటే నేను రాయగలను, రైటర్ని, నాటకాలు రాశాను. ఇది మనం సినిమాకి వెళ్ళి డైరెక్టర్ అయితే కోట్లు సంపాదించవచ్చు. జూబ్లీ హిల్స్లో పెద్ద బంగ్లా, ఒక రేంజ్ రోవర్ కారు, ఇంత ఊహించుకునే శక్తిని అన్నీ ఇచ్చిన నవల డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. విజయవంతంగా సెషన్ టైంలో ముగించగలిగాము. రాము వస్తూనే ఉన్నాడు ఆల్రెడీ. అంటే ఇక్కడ నాకు నచ్చిన పుస్తకం, నన్ను ప్రభావితం చేసిన పుస్తకం అనే టాపిక్ ఎంచుకొని మేమందరం మాట్లాడడం, ఏదో మేము ఇక్కడ మా గొప్పని ప్రజెంట్ చేయడం కోసం కాకుండా, పుస్తకాలు కొనడానికి వచ్చిన, పుస్తకాల గురించి వినడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు, ఎలా చెప్తారు, వాళ్ళని ఎట్లా చేస్తారని. చాలామంది మన వాళ్ళకి ఏం అలవాటు ఉంటుంది అంటే హెవీ డోస్ ఇచ్చేస్తారు. పిల్లలతో చదివించాలనే ఒక ఆలోచన ఉంటుంది, కానీ ఏదో అన్నప్రాసన నాడే ఆవకాయ అన్నట్టుగా హెవీ డోస్ ఇస్తారు. అలా కాకుండా పిల్లల్ని ముందు చదవనియాలి, ఏదో ఒకటి చదవనియండి. నేను చాలామందికి నేను చెప్పే మాట ఏంటంటే, ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ముందు డైరెక్ట్ హిందూ పేపర్ చదవండి అని చెప్తారు. అలా కాకుండా వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్టో చూసుకొని, వాళ్ళకి సినిమాలు ఇంట్రెస్ట్ అయితే ఫిల్మ్ఫేర్ చదవమనండి, వాళ్ళకి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ అయితే స్పోర్ట్స్ వాళ్ళు చదవమని చెప్పండి. అది చదవడం ద్వారా కొద్ది దూరం ముందుకు వెళ్ళాక, ఎండమూరి వీరన్నాథ్ స్థాయికి వచ్చాక అక్కడి నుంచి మనం ఒక లైన్ సెలెక్ట్ చేసుకుంటారు. పిల్లలైనా సరే, పెద్దలైనా సరే. అతను సీరియస్గా చదవడం వెళ్తాడా, లేకపోతే ఎండమూరి వీరనాథ్ దగ్గర ఆగిపోతాడా, లేకపోతే ఎండమూరి వీరనాథ్ లైన్లోనే ఇంకొంచెం ముందుకెళ్ళి అదే పల్పు చదువుతూ ఉంటారా అనేది అక్కడ డిసైడ్ అవుతుంది. అది వాళ్ళు నిర్ణయించుకునే స్థాయి, వాళ్ళు ఆలోచించుకునే స్థాయిలో ఉంటుంది అది. కనుక ఏదో ఒకటి చదవడం అనేది ముఖ్యం. పిల్లల్ని చదవనియండి, చదివినాక వాళ్ళు నిర్ణయించుకుంటారో, వాళ్ళు తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో వాళ్ళ రీడింగ్ హ్యాబిట్ని డిసైడ్ చేస్తుంది, వాళ్ళ జ్ఞానాన్ని పెంపొందించేది చేస్తుంది. రాము, మీరు ఇక రావచ్చు.